సొరకాయ కర్రీని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఉల్లిపాయ కారం వేసి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసి ఇవి కూడా మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసి ఇవి మగ్గాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ సొరకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అంతలోపు చల్లారిన పప్పులను పొడి చేసుకొని ఇందులోనే ఆనియన్స్, టమాటాలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. సొరకాయ ముక్కలు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఎక్కువ వాటరే యాడ్ చేయాలి, ఎందుకంటే కర్రీ చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా అవుతుంది.